హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్బ్ సిరి. మన ప్రపంచంలో ఉన్న అందరు ఆడవాళ్ళకి హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. నేనైతే పుట్టినప్పటి నుంచి లైఫ్లో ఫస్ట్ టైం విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నా, అది కూడా ఒక స్కూల్లో ఎంట్రీ కాగానే వాళ్ళు ఇట్లా చార్ట్ పేపర్ పైన మన ఫింగర్ ప్రింట్స్ అయితే తీసుకొని మన నేమ్ అయితే అక్కడ యాడ్ చేసిండ్రు. సో అదైతే నాకు మస్తు మంచిగా అనిపించింది. సో మా నేబర్స్లో అక్క అయితే ఇదే స్కూల్లో టీచర్ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ పాప కూడా ఇదే స్కూల్లో చదువుతుంది అండ్ అయాన్ ఫ్రెండ్ కూడా. సో అక్క ఇన్వైట్ చేస్తేనైతే ఈ స్కూల్కి వెళ్ళిపోయినాం మేము. మస్తు గేమ్స్ ఉండే. ఫస్ట్ అయితే క్యాచ్ ద డైస్ ఇన్ ద గ్లాస్. ఆ గేమ్ అయితే మనం ఓడిపోయినాం కానీ పార్టిసిపేట్ అయితే చేసేసినాం. ఆడిన ఒక్క గేమ్లో అయితే మనం గెలవలేదు కానీ పార్టిసిపేట్ అయితే చేసినాం. గెలిచినామా ఓడినామా అనేది ముఖ్యం కాదు, పార్టిసిపేషన్ ఇస్ మస్ట్. ఆ తర్వాతనైతే మంచిగా మ్యూజికల్ చైర్ ఆడినాం మేము. నేను ఒక 2-3 రౌండ్స్ ఉన్నా, ఆ తర్వాతనైతే దాంట్లోకి వెళ్ళి కూడా అవుట్ అయిపోయినా. ఇంతకు మీరైతే మీ విమెన్స్ డేని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్లో చెప్పండి. నేను కమెంట్లో చెప్పండి అనడమే కానీ మీరైతే నాకు ఏది చెప్పరు. అట్లీస్ట్ ఒక చిన్న రెస్పాన్స్ అని ఇవ్వండి, లేకపోతే హ్యాపీ విమెన్స్ డే అని విషయాన్ని చేయండి. బాగుంటుంది కదా చూడనీకి అండ్ అట్ ద సేమ్ టైం ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది కదా. అందుకే సో ఇక్కడైతే పర్పుల్ శారీ కట్టుకున్నది కదా, ఆ అక్కనే మమ్మల్ని అయితే ఇన్వైట్ చేసింది. సో మేమైతే వెళ్ళిపోయినాం అక్కడికి. సో లాస్ట్లోనైతే ఫుల్ సాంగ్స్తో మస్తు అయితే డాన్స్ చేసినాం మేము. నేనైతే ఇక్కడ సాంగ్ అయితే మ్యూట్ చేసిన, నాకు కాపీరైట్ పడుతుందని. మీరు ఈ సాంగ్ అయితే గెస్ చేయండి. మేము చేసే డాన్స్ అయితే మీకు అర్థమైపోతుంది కదా. సో అదేంటిదని అయితే గెస్ చేసి నాకు చెప్పండి. ప్రతి ఫంక్షన్లో ప్రతి బారాత్లో ఉండే సాంగే అది. సో ఇక్కడ మేమైతే ర్యాంప్ వాక్ కూడా చేసినాం. ఈ అక్కే మమ్మల్ని ఇన్వైట్ చేసింది. సో అందుకే మేమైతే వెళ్ళిపోయినాం అక్కడికి. ఆయన కూడా ఫుల్ అయితే ఎంజాయ్ చేసేసిండు. మోస్ట్లీ నేను ప్రతి ఒక్క డాన్స్ అయితే ఆయన్ని ఎత్తుకొని చేసేసిన. ఈ వీడియోస్ అన్ని క్యాప్చర్ చేసిందైతే ఆ అక్క వాళ్ళ పెద్ద పాప. సో ఈ వీడియోస్ అన్ని క్యాప్చర్ చేసినందుకు థ్యాంక్ యూ రా. ఇదొక మెమరీ లాగానైతే నాకు ఉండిపోతుంది నా ఛానల్లో. ఇంతకు మీరైతే సెలబ్రేట్ చేసుకున్నారా లేదా నాకు చెప్పండి. అందరి బాయ్స్కి చెప్తున్న ఒక చిన్న మాట, మీ మమ్మీకైనా వైఫ్కైనా చెల్లకైనా అక్కకైనా ఎవరికైనా ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చి వాళ్ళకు విమెన్స్ డే అని చెప్పండి. వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అయిపోతారు. వాళ్ళకి ఏం పెద్ద పెద్ద లగ్జరీస్ థింగ్స్ అవసరం లేదు. వాళ్ళకి చిన్న ఫ్లవర్ ఇచ్చి గ్రీట్ చేసినా కానీ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇదైతే నా విమెన్స్ డే సెలబ్రేషన్. మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.